దివ్య, ఇది మిర్రర్ వర్క్ బ్లౌజ్ కదా? ఎస్ సత్య. అయితే ఈ రోజు నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు. ఓకే. ఆవిడ అడిగిన డౌట్ ఏంటంటే ఆవిడకి మిర్రర్ వర్క్ చాలా ఇష్టం. ఓకే. బట్ ఈ మిర్రర్ మన కంప్యూటర్ వర్క్లో వచ్చేసరికి నార్మల్ మిర్రర్ యూజ్ చేయం మనం. అవును. ఈ మిర్రర్ యూజ్ చేయడం వల్ల ఆవిడ ఏంటంటే నాకు అది కావాలి, ఈ మిర్రర్ యూజ్ చేస్తే ఇది పాడైపోద్ది, బ్లౌజ్ పాడైపోద్ది, ఇది వద్దండి నాకు నార్మల్ మిర్రర్ కావాలంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసా, మా మిషన్ వచ్చేసి నీడిల్స్ ఉంటుంది, కంప్యూటర్ వర్క్కి అది సెట్ కాదండి, నార్మల్ మిర్రర్ అని చెప్పాను. అసలు ఈ మిర్రర్ పోదు అని వాళ్ళకి మనం చెప్పాలి. ఎందుకంటే ఎలా పనిచేస్తుంది, మనం వాష్ చేయొచ్చా, అసలు ఈ మిర్రర్ ఎలా పనిచేస్తుంది మనకి అని చెప్పి. ఇది తనకు ఒకటికే కాదు సత్య, నిజం చాలా మందికి ఉంది ఆ డౌట్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే బయట రెడీమేడ్ దగ్గర వీటి దగ్గర తీసుకొచ్చుకున్నప్పుడు ఆ మిర్రర్స్ పోవటం అది అవుతుంది కాబట్టి ఎవరికైనా ఉన్న రెగ్యులర్ డౌట్ ఇది అనమాట. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి మన ఏదైతే గాజు మిర్రర్ ఉందో అది ఎందుకు పడదు అంటే, మన వచ్చేటప్పటికి కంప్యూటర్ వర్క్స్లో నిడిల్ కాబట్టి ఆ సూదులు డ్యామేజ్ అవుతాయి కాబట్టి మేము అవి యూజ్ చేయము. నేనే కాదు, ఎనీ మిషన్ వాళ్ళు కూడా ఒరిజినల్ మిర్రర్ అనేది మాత్రం యూజ్ చేయరమ్మా. కాకపోతే ఏంట్రా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి దీనికి వచ్చేటప్పటికి ఏ మిర్రర్ వాడతాం ఏంటి అనేది ఒక్కసారి నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది ఏదైతే ఫ్యాబ్రిక్ ఇది ఉందో ఈ మిర్రర్ అనమాట. ఇది చూసారా, ఈ మిర్రర్ మనం ఇలాగా వాష్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే ఈ మిర్రర్ మాత్రం ఎప్పుడు కూడా ఇలాగే కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. అయితే ఒక డౌట్ ఏంటంటే ఈ మిర్రర్ ఊడిపోయిద్దేమో అని ఒక డౌట్ అయితే ఉంది. నేను ఒక్కసారి ఆ డౌట్ మీకు క్లారిఫికేషన్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం మేము. ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇది ఒకసారి చూసావా, ఇదిగో దీని ఫినిషింగ్ చూసారా ఎలా పడిందో, ఒక్కసారి చూడండి దగ్గర నుంచి చూడండి. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, ఒక్కసారి క్లారిటీగా చూడండి. ఒకసారి చూపించరా సరిగ్గా, ఇదిగో ఇలా చూసారా, ఇలా 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 చుట్టూరు కుట్టు పడుతుంది అనమాట. మాక్సిమం కుట్టు అనేది మాత్రం డ్రాప్ అయితే అవ్వదు. మొత్తం కుట్టుపడిన తర్వాత ఇక దగ్గర నుంచి చూస్తే అవుట్ లైన్ కూడా కనిపిస్తుంది అనమాట. రౌండ్ అవుట్ లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. శారీలో కలర్ లేదు కాబట్టి నేను ఇవ్వలేదు, కానీ ఇంకో అవుట్ లైన్ కూడా ఇవ్వచ్చు. తర్వాత చూడండి, మనం ఇది వరకు శారీకి చేత్తో అద్దాలు కుట్టుకునే వాళ్ళం కదా, ఎంత థిక్ గా అయితే మనం చుట్టూ మిర్రర్ చుట్టూ వేస్తామో అంతే థిక్నెస్ మనకి. అంటే మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడు సత్య. నేను ఇప్పుడు ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఇలా పెడతాం కదా, ఈ మిర్రర్ పైన ఫస్ట్ ఒక అవుట్ లైన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈ మిర్రర్ ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో దాని చుట్టూ కూడా ముందు ఒక కుట్టు పడుతుంది అనమాట. ఆ కుట్టు ఎప్పుడైతే పడిద్దో మనకి మిర్రర్ మనం పీకినా రాదనమాట. ఇది ఒక్కసారి చూస్తున్నారు కదా, ఇది తర్వాత మీకు ఒకసారి వెనక కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో చూసావా, ఈ కుట్టు గాని ఒక్కసారి చూడు, ఎక్కడా కూడా మనకి ఏది కూడా ఇలా ఊడిపోయిద్ది అనే ఒక ఇది కూడా ఉండదమ్మా. నిజంగా చెప్తున్నాను కదా, కొంతమంది మిర్రర్ వర్క్ పోతుందేమో అనుకుంటున్నారు. నేను ఇంకొకటి నా బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ మీకు చూపిస్తాను ఒకటి. ఎందుకంటే కస్టమర్లు వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉండవు కాబట్టి మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఒకటి చూపిస్తాను నేను. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇదిగో ఇది నా బ్లౌజ్ అనమాట. ఎందుకంటే కస్టమర్స్ పట్టుకెళ్ళిపోతా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం చూపించలేము కాబట్టి ఇదిగో చూసామా, నేను దగ్గర అసలు బ్లౌజ్ చూసి ఎలా నలిగిపోయిందో. చాలా వాడాను నేను, ఎన్నోసార్లు కట్టాను, కావాలంటే చూసుకోవచ్చు. నీ ఫొటోస్ లో కూడా ఉంటాయి నా ఫొటోస్. ఇగో చూడు, ఊడిపోవటం గానీ పోవటం గానీ ఇలా ఇరిగిపోవటం గానీ ఎప్పుడు కూడా ఏది కూడా అవ్వలేదు సత్యం. ఇంచుమించు ఈ బ్లౌజ్ మేము స్టిచ్ చేసి మా ఛానల్లో చూస్తే మీరు 1.5 year అవుతుంది, మన ఛానల్లో ఉంటది. 1.5 year నుంచి నేను రెగ్యులర్ గా పింక్ అనేసరికి మనం ఆల్మోస్ట్ అన్నిటికి యూజ్ చేస్తున్నాం కదా. ఈ మధ్య పింక్ రెగ్యులర్ అయిపోతుంది. ఇదిగో నేను ఇలా యూజ్ చేశాను చూసావా, పోవటం గానీ ఏదైనా సరే చెప్తున్నాను కదా. కంప్యూటర్ వర్క్స్ వచ్చేటప్పటికి మనం ఎలా వాడినా ఎలా కట్టుకున్నా ఎలా చేసినా సరే బ్లౌజ్ పోవడమే తప్ప వర్క్ అనేది మాత్రం ఏ రోజు పోదు. ఈ మిర్రర్ అనేది పెద్ద డౌట్ దివ్య, అందరికీ ఉంది ఈ డౌట్. కానీ ఇదొకటి మాత్రం డౌట్ మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం వాష్ బిలే ఇబ్బంది అయితే ఏం లేదు. మనం కంప్యూటర్ వర్క్ ఎలా వాడుతున్నామో మిర్రర్ వర్క్స్ కూడా అలాగే వాడచ్చు. మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ కొంతమందికి ఇంకో డౌట్ కూడా ఉంది, ఈ స్టోన్స్ పెడుతున్నారు కదా ఊడిపోతున్నాయి కదా అని కూడా డౌట్ ఉంది జనాలకి. అయితే నేనేం చెప్తున్నానంటే ఆ ఫినిషింగ్ స్టోన్స్ పెడితేనే వస్తుంది అనమాట ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్స్ వచ్చేటప్పటికి. అలా అని మనం మగ్గం చేయించుకుంటాం, వేలల్లో పెట్టే చేస్తున్నాం, అవి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది కలర్ చేంజ్ అవుతాయి, ఏవి పూసలు పోతాయి, స్టోన్స్ పోతాయి, నేను కాదనట్లేదు. కాకపోతే దీన్ని వాడే విధానం కూడా మనం కొంచెం ఎమ్మటే వాటర్ లో పెట్టగానే తీయడం ఆరేసుకోవడం అవి చేసుకుంటే మాత్రం ఈ స్టోన్స్ అనేది స్టోన్ గురించే చెప్తున్నాను, ఓన్లీ స్టోన్ గురించే. ఈ స్టోన్ కానీ లేకపోతే నువ్వు వాషింగ్ మిషన్ లో వేసినా సరే ఈ బ్లౌజ్ ఇలాగే ఉంటదమ్మా. ఎప్పటికైనా నేను అదే చెప్తాను కదా, కంప్యూటర్ వర్క్ ఎప్పటికీ కూడా అసలు
చాలా బాగుంటుందని నేను ఈ చెప్తున్నాను. వీడియోతో చాలా మందికి మిర్రర్ వర్క్ చేయించుకోవచ్చా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని మేమైతే అనుకుంటున్నామండి. ఒక్కళ్ళు కాదు, ఇప్పటి వరకు నా దగ్గర చాలా మంది అడిగారండి ఈ క్వశ్చన్. మిర్రర్ వర్క్ నార్మల్ ఒరిజినల్ మిర్రర్ పెట్టరా అని అడుగుతున్నారు. ఈ మిర్రర్ అంటే అసలు నమ్మట్లేదు వాళ్ళు. మీకు బాగుంటుంది అంటే